దేవునితో ప్రతి ఉదయం గడపడానికి దేవుడు మనకిస్తున్న ఈ కృపను బట్టి దేవునికి ఎనలేని స్తోత్రాలు. జీసస్ న్యూ క్రియేషన్ మినిస్ట్రీస్ ద్వారా ప్రతిరోజు అనుదిన ఆహారమును మీతో పంచుకోవడానికి దేవుడిస్తున్నటువంటి కృపను బట్టి దేవునికి ఎనలేని కృతజ్ఞతలు. ఆయన మరి ఒక దినం మనకి దయచేసి ఉన్నారు. చుట్టూ పరిస్థితులు గందరగోళంగా ఉన్న ఈ విధంగా ఆయన మన సజీవులుగా ఉంచారంటే అది కేవలం దేవుని యొక్క కృప మాత్రమే. వాక్య ధ్యానంలోనికి మనం వెళ్దాం. కీర్తనలో 139వ కీర్తన 5-6 వచనములు. వెనుకను ముందును నీవు నన్ను ఆవరించి ఉన్నావు, నీ చెయ్యి నా మీద ఉంచి ఉన్నావు. ఇట్టి తెలివి నాకు మించినది, అది అగోచరము, అది నాకు అందదు. ఆయన మన వెనుకను మన ముందును ఆవరించి ఉన్నారు కాబట్టి మనము కలత చెందాల్సిన అవసరము లేదు. ఆయన మనకు ఒక కోటలా మన చుట్టూ ఆవరించి ఉన్నారు. ఆయనే ఒక కోటలా ఆవరించి ఉంటే ఇంకెవరు మనపై దాడి చేసి విజయం సాధించగలరు? ఆయన చెయ్యి నీ మీద ఉంది, అది భారమైనది కాదు. ఆ చెయ్యి నీ చేతిని పట్టుకుని గమ్యం వరకు నడిపిస్తూ ఉంటుంది. అన్ని వేళలా నీకు తోడుగా ఉంటుంది. ఒక దినాన ఈ చెయ్యి అరణ్యంలో ఉన్నటువంటి యాకోబుకు తోడుగా ఉంది. అరణ్య ప్రదేశములోను భీకర ధ్వని గల పాడైన ఎడారులలోను వాణ్ణి కనుగొని ఆవరించి పరామర్శించి తన కనుపాపు వలె వారిని కాపాడేదను. ద్వితీయోపదేశకాండము 32వ అధ్యాయము 10వ వచనం. నీ జీవితం ఎడారిగా మారిందా? అరణ్య రోదన వలె ఉందా? బీడుల బారిందిగా, నిరీక్షణ లేనిదిగా ఉందా? మనం కృంగిపోవలసిన పని లేదు. ఎందుకంటే తొలకరి వర్షం రాబోతుంది. ఎడారిని సస్యశ్యామలం చేయబోతుంది. ఆయన యందు నమ్మిక ఉంచు చాలు. యెహోవా యందు నమ్మిక ఉంచు వానిని కృప ఆవరించుచున్నది. కీర్తనలు 32:10. నువ్వు దేవుని యందు నమ్మిక ఉంచితే చాలు, ఆయన చెయ్యి ఎప్పుడు నీపై ఉంటుంది. ఆయన కృప నీ మీద ఉంటుంది కనుక నువ్వు కలత చెందాల్సినటువంటి పని లేదు. ఆధైర్యపడాల్సినటువంటి పని కూడా లేదు. యెరూషలేము చుట్టూ పర్వతములు ఉన్నట్లు యెహోవా ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూ ఉండును. కీర్తనలు 125:2. యెరూషలేము చుట్టూ పర్వతములు ఉండి శత్రు దాడి నుండి ఆ పట్టణమును ఎట్లా కాపాడుతున్నాయో అట్లనే ఆయన నీ చుట్టూ ఆవరించి అనుక్షణం సాతాను ఎక్కుపెట్టే బాణముల నుండి నిన్ను కాపాడతారు. ఆయన కృప ఎట్లా ఆవరించుంటుందో అది మన జ్ఞానమునకు అందదు, మన తెలివికి సరిపోదు. ఆయన జ్ఞానము మిన్న అయినది, దాన్ని గ్రహించుకోలేము. కనుక యెరూషలేము చుట్టూ పర్వతాలు నుండినట్లు ఆయన నీ చుట్టూనూ ఉంటాడు. నీవు కలత చెందాల్సినటువంటి పని లేదు. ఎందుకంటే ఆయన సర్వజ్ఞాని, సర్వంతర్యామి. ఆయనే మనకు తోడైనటువంటి దేవుడు. ఆ మహోన్నతుడైనటువంటి దేవుని చాటుకు మనం వచ్చినట్లయితే, ఆయనను మనం ఆశ్రయించినట్లయితే ఎన్నడూ కూడా ఆయన మనలను విడిచిపెట్టడు. అందుకు ఆ దేవునిపైనే మనం ఆధారపడాలి. మనుషులపై ఆధారపడితే వారు మనతో కొంతకాలమే ఉంటారు. కానీ నిత్యుడైనటువంటి దేవుడు, నీ జీవితాంతము ఆయన నిన్ను నడిపించేటటువంటి దేవుడు. నువ్వు పుట్టక ముందు ఆయన నిన్ను ప్రేమించాడు, పుట్టిన తర్వాత కూడా ఆయన నిన్ను ప్రేమిస్తున్నారు, చనిపోయిన తర్వాత కూడా ఆయన నీకు తోడుగా ఉంటారు. అంటే ఆయన పేరే నిత్యుడకు తండ్రి, నిన్ను ఆదరించేటటువంటి దేవుడు. కనుక ఆయన మనకు తోడుగా ఉంటాడు కాబట్టి మనము ఎన్నడూ కలత చెందాల్సినటువంటి పని లేదు. ప్రియ స్నేహితుడా, ఆయన మనకు తోడుగా ఉన్నప్పుడు మనకు లోటేమిటి? ఆయన మనకి ఆశ్రయంగా ఉన్నప్పుడు మనము కలత చెందాల్సిన పని ఏమిటి? ఎందుకంటే ప్రభువు మనకి వెనుకను ముందును
ఆయన ఆవరించి ఉన్నారు, ఆయన చెయ్యి నీ మీద ఉంచి ఉన్నారు. కాబట్టి నువ్వు కలత చెందాల్సినటువంటి పని లేదు. అందుకే దేవునిపై ఆధారపడదాం, ఆయననే ఆశ్రయిద్దాం. ఆ రీతిగా మన జీవితాలను సిద్ధపరచుకుందాం. అట్టి కృప ధన్యత దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమగల యేసు ప్రభా, ఇటు రీతిగా ప్రభా నీ యొక్క వాక్యమును వినడానికి మాకు ఇచ్చిన కృపను బట్టి నీకు వందనాలు స్తోత్రములు చెల్లించుకుంటున్నాము తండ్రి. మా ప్రార్థనను ఆలకించే దేవుడు దేవానికి స్తోత్రములు చెల్లించుకుంటున్నాను. మరి యొక్క దినమును మాకు అనుగ్రహించి ఇటు రీతిగా నీ యొక్క వాక్యమును ప్రభా నీ బిడ్డలతో పంచుకోవడానికి ఇచ్చినటువంటి కృపను బట్టి నీకు వందనాలు. అనేక మంది వాక్యం విని మేలు పొందుతా ఉన్నారు తండ్రి, అందును బట్టి నీకు స్తోత్రాలు. అనేక మంది ఫోన్లు చేసి ప్రార్థించమని అడుగుతున్నారు. ఆ బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకునండి ప్రభా. వారి యొక్క అవసరతలు అక్కరలు మీరు తీర్చండి. వారిలో ఉన్నటువంటి ఆధైర్యమును తీసివేసి ధైర్యమును వారికి ప్రసాదించండి. ఆ రీతిగానే ఈ దినమంతా మాకు తోడుగా ఉండండి. ప్రతి విధమైన శోధన, కీడు, ప్రమాదముల నుంచి మమ్మల్ని తప్పించండి. చంటి బిడ్డలను, వృద్ధులను, బాలింతులను, గర్భిణీ స్త్రీలను మీరు జ్ఞాపకం చేసుకునండి. వారికి నీ కాపుదలను అనుగ్రహించండి. వారి చుట్టూ నీ అమూల్యమైన రక్తాన్ని ప్రోక్షించండి నాయన. మా దేశాన్ని, మా రాష్ట్రాన్ని కాపాడండి. మా దేశ నాయకులను, రాష్ట్ర నాయకులను మీరు జ్ఞాపకము చేసుకునండి. వారి నీతి న్యాయములతో పరిపాలించినట్లుగా సహాయం చేయండి. నీ సన్నిధిని మీరు మాతో ఉంచి, మాకు కాదు యెహోవా, మాకు కాదు, సమస్త మహిమ ప్రభావాలు మీకే ఆరోపించుకుంటూ యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఈ యొక్క వర్తమానములను మీ బంధువులకును మీ స్నేహితులకును షేర్ చేయండి. దేవుని సేవలో మీరు కూడా పాలిభాగస్తులు కండి. మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియచేయండి. మా ఫోన్ నెంబర్ 9177377559. దేవుడు మిమ్మును మీ కుటుంబమును దీవించునుగాక. ఆమేన్. మరిన్ని వీడియోస్ కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.